స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కారణాలన్నీ తీసుకొని ప్రపంచం మొత్తం మీద ఒక క్యాంపు లెక్క ఆర్గనైజ్ చేసి పబ్లిక్ కి హార్ట్ పరంగా మెసేజ్ అందజేస్తారు. సో దీని గురించి ప్రతి సంవత్సరము 29th ఏదన్నా ఒక స్లోగన్ తీసుకొని ఆ స్లోగన్ ప్రతి సామాన్యుడికి రీచ్ అయ్యేటట్టు ప్రపంచం మొత్తం టార్గెట్ చేస్తారు. ఇది ప్రపంచం మొత్తం ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా పెరాలసిస్ తో పాటు హార్ట్ అటాక్, యాక్సిడెంట్లు అతి ముఖ్యమైన కారణం చనిపోవడానికి. సో అందుకని మనం ఎంత ప్రయత్నం చేసి వాకింగ్ ద్వారా, కొంతమంది పాంప్లెట్స్ ద్వారా, పలు విధాలుగా కొంతమంది ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ద్వారా ఈ మెసేజ్ని ఇస్తారు. ఈ సంవత్సరం మెసేజ్ ఏంటంటే డోంట్ స్కిప్ హార్ట్ బీట్. అంటే ప్రతి సంవత్సరం ఒక స్లోగన్ ఉంటుంది. ఈ సంవత్సరం స్లోగన్ మటుకు డోంట్ స్కిప్ హార్ట్ బీట్. అంటే దాని అర్థం ఏంటంటే మన గుండె చాలా మంది చెప్తుంటారు ఆగి కొట్టుకుంటుందని. సో ఎక్కువ మంది సడన్ డెత్ తో చనిపోతున్నారు కాబట్టి ఎక్కడన్నా మన హార్ట్ బీట్ మిస్ అయితే వీటికి టెస్టులు చేసుకొని ఈసీజీ, టీఎంటీ, హోల్టర్ లాంటి టెస్టులు చేసుకొని ఈ హార్ట్ బీట్ స్కిప్ అవడం నుంచి మరణాలని ప్రివెంట్ చేయడం అనేది. అంటే గత సంవత్సరంలో వీటి నుంచి ఎక్కువ మరణాలు సంభవించాయి కాబట్టి ఈ ఇయర్ వరల్డ్ మొత్తం దీని స్లోగన్ గా పెట్టుకున్నారు. దీనిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో ఈ వరల్డ్ హార్ట్ డే కింద నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరికన్నా మిస్ బీట్ ఉన్నా కానీ, ఆయాసం వచ్చినా కానీ, గుండెలో నొప్పి వచ్చినా కానీ బేసిక్ ఇవాల్యుయేషన్ చేసుకొని జబ్బును ముందే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే మరణాలు సంభవించేది మనం తగ్గించవచ్చు గుండె కారణంగా. ఇది కాకుండా మనం చాలా చేంజ్ ఈ సంవత్సరంలో మనం చూసింది ఏంటంటే అతి చిన్న వయసు వాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఇంతకుముందు మనం ఫస్ట్ 45 అనేవాళ్ళం, తర్వాత 35 years కట్ ఆఫ్ పెట్టాం. ఇప్పుడు 25 years కూడా హార్ట్ అటాక్లు రావడం స్టార్ట్ అయింది. మనకున్న దాంట్లో అంటే చేంజెస్ మనం దాని అవగాహన చూస్తే కాలుష్యం ఒకటి, అలవాట్లు ఒకటి, అది ఫుడ్ అలవాట్లు అనుకోండి, టొబాకో చూయింగ్ అనుకోండి, అంబర్ జర్దా గుట్కాలు కానీ, స్ట్రెస్ లైఫ్, అంటే ఇవే కొంచెం మార్పులు వచ్చాయి. ఇవి కాకుండా మనకు జరిగిన మార్పు కోవిడ్ వ్యాక్సిన్ ఒకటి. అంటే మనకు డెఫినెట్ ఎవిడెన్స్ అయితే లేదు. కొన్ని పరీక్షలు చేసిన వాటిలో వ్యాక్సిన్ కి సంబంధం లేదని వచ్చాయి కానీ, బట్ ఇప్పుడు వచ్చిన రీసెంట్ గా నేను 20 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఈ 2-3 సంవత్సరాల్లో వచ్చిన చేంజెస్ గత 20 సంవత్సరాల్లో లేవు. అందుకని మోస్ట్లీ ఈ వ్యాక్సిన్ రిలేటెడ్ కూడా ఏమైనా సంబంధం ఉందో మనం కొంచెం డీటెయిల్ గా స్టడీస్ చేసి చూడాల్సి ఉంటుంది. సో ఈ వరల్డ్ హార్ట్ మెసేజ్ ఏంటంటే డోంట్ స్కిప్ ఏ హార్ట్ బీట్. గుండెగా నాగా కొట్టుకుంటుంటే మీరు పరీక్షలు చేసుకొని మీ గుండెని కాపాడుకోండి. సో ఈ రోజు మనం ఇది మీడియా ద్వారా అంత పబ్లిక్ కి మనం మెసేజ్ ఇస్తున్నాం. సో ప్రపంచం మొత్తం కూడా ఈ టార్గెట్ ని అందరికి రీచ్ అయ్యేటట్టు చూస్తాం. సార్ ఈ మధ్యకాలంలో యువకులు కానీ చిన్నపిల్లలు కూడా ఆడుకునేటప్పుడు కానీ జాగింగ్ చేసేటప్పుడు కూడా సడన్ గా అదే ఇప్పుడు మీకు అదే నా మెసేజ్ అదే ఈరోజు. డోంట్ స్కిప్ బీట్ అంటే హార్ట్ బీట్ మిస్ అవుతుంది. ఈ డాన్స్ చేసేటప్పుడు కానీ ఎప్పుడన్నా సడన్ గా చనిపోతున్నారంటే దాని ఉద్దేశం ఏంటంటే హార్ట్ రేట్ సడన్ గా 250 ఆగిపోద్ది. దాన్ని వీటీ అంటాం. వీటీ వెంట్రుకులర్ టెకికార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్. దాని నుంచే చనిపోతారు. ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా ముఖ్య కారణం ఇదే. సో అందుకని ఎక్కువ ఈ ఇయర్ కాన్సన్ట్రేషన్ అంతా రిథం పైనే పెట్టారు. సో ఈ రిథంలో తేడా వచ్చినప్పుడు ముందే గుర్తించి పరీక్షలు చేసుకుంటే మనం దాని జబ్బును ప్రివెంట్ చేయొచ్చు. ఇవి ఎవరు టెస్టులు చేసుకున్న వాళ్ళలోనే అవుతుంది. బేసిక్ టెస్టులు చేసుకున్న వాళ్ళలో ఇటువంటి అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. డెఫినెట్ గా సిమ్టమ్స్ లేకుండా ఈ జబ్బు రాదు. అంటే మనం నడిచినప్పుడు ఆయాసం రావడం, అందరికీ నొప్పి రావాలని లేదు. కొంతమందికి ఓన్లీ ఆయాసం వస్తుంది, మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం వస్తుంది, ఆగాల్సి వస్తుంది, ఇంకా 2 అడుగులు వేయలేకపోతారు. కొంతమంది కళ్ళు తిరిగినట్లు ఉంటుంది, గిడ్డినెస్ లాగా వస్తుంది. సో ఇది పరిపరి విధాలుగా రావచ్చు. కొంతమంది గొంతు నొప్పి వచ్చి పళ్ళ డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. అట్లా కాకుండా కుడివైపు కూడా నొప్పి రావచ్చు. అందరికి ఎడమ వైపు నొప్పి రావాలని లేదు. మన పుట్టుకతో నరాలు ఎట్లా ఉంటాయో ఆ నర్వ్ డిస్ట్రిబ్యూషన్ బట్టి పెయిన్ వస్తుంది. మెజారిటీ లెఫ్ట్ సైడ్ వస్తుంది, బట్ కొంతమందికి ఈ నర్వ్ డిస్ట్రిబ్యూషన్ పుట్టుకతోనే రైట్ హ్యాండ్ ఉంటుంది. వాళ్ళలో రైట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది. సో అందుకని మనం ప్రతి సిమ్టమ్ని మనం అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇస్తే ఈ చనిపోయే అవకాశం మనం తగ్గించవచ్చు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.